అందరికీ నమస్తే అండి. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! కాశీ నుండి కొని తెచ్చుకున్న వస్తువుల్ని మీ అందరికీ చూపిస్తూ, దాని కింద వచ్చిన కామెంట్స్ ఏంటంటే అందరూ కూడా రుద్రాక్ష మాల కావాలి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారండి. ఈ రుద్రాక్ష మాల అనేది మేము స్పర్శ దర్శనంకెళ్ళినప్పుడు మాకు టికెట్ ద్వారా వచ్చిన రుద్రాక్ష మాల. సో, ఇదేంటంటే మేము శివయ్యకి తాకించుకొని అంటే స్పర్శ దర్శనంలో శివయ్యకి తాకించుకొని తెచ్చుకున్నది. అండ్ ప్రతిసారి కూడా నేను ఎవరికో ఒకరికి ఇచ్చేస్తున్నానండి రుద్రాక్ష మాలనేది. మేము ఇన్ని సార్లెళ్ళినా మీరు నమ్ముతారో నా దగ్గర 2 మాలలున్నాయి. ఇన్ని సార్లండి వెళ్తున్నా కూడా. ఎందుకంటే ప్రతిసారి నేను ఎవరికో ఒకరికి ఇచ్చేస్తున్నాను. ఈసారి కూడా దగ్గర దగ్గర ముగ్గురికి ఇచ్చేసానండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇదొక్కటే మిగిలింది. పాతవి 2 ఇదొక్కటే మిగిలింది. ఆహ్, ఎవరికో ఒకరికి ఇచ్చేస్తున్నాను. చాలామంది నాకు కామెంట్స్‌లో అడుగుతున్నారు. మాకు రుద్రాక్ష మాల పంపించండి, రుద్రాక్ష మాల పంపించండి అని. అలా నేను ముందే అనుకుంటే నేను కొంచెం ఎక్కువే తీసుకొద్దునండి. కానీ అనుకోకుండానే ప్లాన్ లేకుండా వెళ్ళాం మేము. అండ్ అక్కడ మాకు శివయ్య బ్లెస్సింగ్స్‌గా వచ్చాయి తప్ప గాని కోరుండి కొనుక్కుందామన్నా కూడా మేము కొనుక్కోలేకపోయాము. అనుకున్నాము అక్కడ ఏదైతే గవర్నమెంట్ షాప్ ఉంటుందో అక్కడికి వెళ్లి కొనుక్కుందాము. ఏముంది తక్కువ రేటే కదా! కొనేసి అందరికి గిఫ్ట్‌లు ఇచ్చినా కూడా సరిపోతుంది. శివయ్య యొక్క ఆశీర్వాదంగా తీసుకుంటారు కదా! అని చెప్పేసి మేమనుకున్నాము. కానీ మనం అనుకుంటే అన్నీ అయిపోవు కదండీ! శివయ్య అనుగ్రహం ఉండాలి. శివయ్య యొక్క ఆశీస్సులు మనకు రావాలి అనుకుంటే ఎలా అయినా వస్తాయసలు. సో, ఎవరికి వెళ్ళాలని ఉంటదో అది శివయ్య ముందే రాసిపెట్టి ఉంచేస్తారు మనకి. ఈ దారం మన దగ్గరికి రావాలన్నా కూడా కాశీ దారం రావాలన్నా కూడా శివయ్య యొక్క అనుగ్రహం ఉండాలండి. అది నేను చాలా ఎక్కువ నమ్ముతాను. అంటే తెలీదు చాలామంది అడుగుతున్నారు, "అక్క నాకు రుద్రాక్ష మాల పంపించండి" అని. ఈసారి డెఫినెట్‌గా నేను కాశీ వెళ్తే ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరెవరికి కావాలో వాళ్ళకి నేను ఒక స్టోరీనో, ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్టో పెడతాను. అప్పుడు పోనీ కావాలి అనుకుంటే నేను కొంతమందికి ఒక 10 ఎంతమందికో ఇవ్వగలను గానీ, మరీ అంతమందికంటే నేను కూడా డబ్బులు పెట్టి కొనాలి కదా! అక్కడ ఫ్రీగా వచ్చినవి కాదు ఇవి కూడాను. ఎంతమందికో ఇవ్వగలను గానీ అందరికి ఇవ్వలేనండి. ఇవి ఈసారి కూడా మాకొక 5 వచ్చినియి. ఎందుకంటే మేము కంటిన్యూగా దర్శనంకి వెళ్ళడం వల్ల 5 వచ్చినియి. అందులో అక్కడే ఇద్దరు పిల్లలకి ఇచ్చేసాను. ఇక్కడికి రాగానే ఇంకొక ఇద్దరు పిల్లలకి ఇచ్చేసాను. చివరికి ఇదొక్కటే నాకు మిగిలింది. పాత రెండిట్లితో కలిపి ఇదొకటి 3. సో, నేను ఎవరికీ ఇవ్వలేను. ఇంకా రుద్రాక్షలంటారా నేను చెప్పాను మరి ఎవరికైతే లైఫ్‌కి వీళ్ళకి చాలా వీళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అనుకున్న వాళ్ళకి 2 పంచిపెడతాను. ఒకటి నేను ఉంచుకుంటానని చెప్పాను. దానికి కూడా అందరూ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది మెసేజెస్ చేసి అడుగుతున్నారు. నాకు కావాలక్క, నాకు కావాలక్క అని చెప్పేసి. సో, నిజంగా డెఫినెట్‌గా నీడ్ అంటే ఇస్తాను గానీ, ఇలా నార్మల్‌గా అడిగితే నేను కూడా ఇవ్వలేనండి. నేను ఇవ్వలేను అనే కంటే కూడా శివయ్య అనుగ్రహం మనకు రావాలి అనుకుంటే ఎలా అయినా వస్తది. అది నా ద్వారానే కాదు ఎక్కడి నుండైనా కూడా వస్తది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి చాలామంది నన్నడుగుతున్నారు. కాశీ వెళ్తే మమ్మల్ని పిలవమని చెప్పాను కదా! పిలవట్లేదు. మీరు నాకు చెప్పట్లేదు అంటున్నారు. నేను పిలిస్తేనో, నేను చెప్తేనో కాశీ యొక్క పిలుపు రాదండి. శివయ్య పిలవాలి, కాలభైరవ స్వామి పిలవాలి. ఆయన పిలిస్తే మీరు ఎవరితో అయినా, ఎలా అయినా వెళ్ళొచ్చు. సప్త సముద్రాల అవతలున్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోతారు. మీరు గుడి పక్కనే ఉన్నా కూడా మీరు వెళ్ళకూడదని అనుకుంటే వెళ్ళలేరండి. కాశీ అనేది అసలు మనం అనుకునేంత ఈజీ అయితే కాదు. కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం లేనిదే మనం కాశీలో అడుగు కూడా పెట్టలేము. అంటే చాలామంది నన్ను తీసుకెళ్ళొచ్చు కదా! ఎందుకు మీరే వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటే నేనేదో స్వార్థంగా చేస్తున్నాను అన్నట్లుగా నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మెసేజెస్ వచ్చాయి. అంటే "మీకేనా పుణ్యం వచ్చేయాలి. శివరాత్రి రోజు వెళ్ళిపోయారు. మమ్మల్ని కూడా పిలిస్తే మేము డబ్బులు పెట్టుకుంటాం కదా! తెలీదనే కదా మేము అడుగుతున్నాం" అన్నట్టు కొంచెం కోపంగా మాట్లాడినట్లుగా వాయిస్ మెసేజెస్ అవి పెట్టారు. ఎన్ననుకున్నా ఒకటి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మనం అనుకుంటే ఇవన్నీ అయిపోతాయా? శివయ్య అనుకోవాలి కదా! ఏదైనా కూడా. మనము చూడాలి శివయ్యని అనుకుంటే సరిపోదు. మనల్ని కూడా శివయ్య చూడాలి అనుకోవాలి. అప్పుడే మనం కాశీలో అడుగు పెడతాము. ఆ మహా పుణ్యభూమిలో అడుగు పెట్టాలంటే నిజంగా ఆయన యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం, కాలభైరవ స్వామి యొక్క పిలుపు లేకపోతే అవ్వదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే కాలభైరవ స్వామి అష్టకం వినండి, చదవండి, కాలభైరవ స్వామి టెంపుల్‌కెళ్ళండి. ఖచ్చితంగా పిలుపొస్తది అంటున్నాను. సో, ఎవరైతే కొంచెం కోపంగా మెసేజెస్ చేశారో వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ చిన్న వీడియోనైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను కూడా స్వార్థంగా ఇవేమి ఉంచేసుకోలేదండి. అంత స్వార్థపరురాలిని అయితే నేను ఇలా ఉండనండి. ఇంకోలా ఉండాలి. స్వార్థం లేదు కాబట్టి ఇంకా నేను ఇలానే ఉండిపోయాను. అందరిలాగా స్వార్థంగా ఆలోచించిందాన్నయితే నేను ఇంకోలా ఉండనేమో.
ఏ స్వార్థం లేకుండా ఉండబట్టే నేను ఇంకా ఇలా ఉన్నాను. శివ యొక్క అనుగ్రహం కూడా ఇంకా ఇలా ఉంది నాకు. సో, ఇప్పుడు కూడా నా దగ్గర ఇదొకటి, ఇంకొక 2 మాది పాతవి ఎప్పుడో వెళ్ళినవి. ఈ 3 తప్ప నా దగ్గర ఒక్క రుద్రాక్ష మాల కూడా మిగలలేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇది కూడా నేను రెగ్యులర్‌గా వేసేసుకుందాము అన్న దాంట్లోని ఇదిలా వేసుకుంటున్నాను. అంటే పడుకునేటప్పుడు తీసేద్దాము. అలానే నాన్ వెజ్ లాంటివేమైనా తీసుకునేటప్పుడు కూడా తీసేద్దాం అన్నట్లు ఇంక ఇలానే ఉంచుకుంటున్నాను. ఒకటి నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇది నేను ఉంచుకుంటున్నాను. సో, అంతకు మించి ఇంకేం లేదు. అర్థం చేసుకుంటారు అనుకోని నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. మన దగ్గరికి రాలేదంటే ఈవిడివ్వలేదు అని అనుకునే కంటే కూడా శివ యొక్క అనుగ్రహం మనకి ఇంకా రావడానికి టైం పడతది అని ఒక్క చిన్న ఆలోచన మీరు ఆలోచించుకున్నారంటే అసలు ఎవరి మీద మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద మనం ఫీల్ అవ్వకూడదు కూడా. వాళ్ళు మనకి ఇవ్వలేదు అనుకునే కంటే, ఇంకా శివ యొక్క అనుగ్రహం మనకు రాలేదు అనుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ఎవరైనా నాకు కాశీ ప్రసాదం ఇవ్వకపోయినా కూడా, ఓకే. నాకు రావడానికి ప్రెజెంట్ నాకు అర్హత లేదు. నాకు శివయ్య నా దగ్గరికి పంపించలేదు అనుకుంటాను తప్ప గాని, నేను వాళ్ళ మీద కోప్పడడం, అయ్యో! వాళ్ళు నాకు ఇవ్వలేదని బాధపడడం లాంటివి ఎప్పుడు ఏమి చేయను. అదొక్కటి మనం కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. సో, అదర్‌వైజ్ ఇంకోలా అనుకోవద్దు. ఎవరైతే మెసేజెస్ చేశారో కోపంగా వాళ్ళకి అర్థమవ్వాలని చెప్పేసి వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఫర్దర్‌గా వీడియో ఇంకా వ్యూస్ ఎళ్తున్నాయి కాబట్టి ఎవరికైనా చూస్తే కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఎవ్రీ మంత్‌లోనే మీ అందరికీ అమెజాన్‌లోని సేల్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ కూడా పోస్ట్ చేస్తాను. సో, ఇది ప్రమోషన్ వీడియో మీ అందరికీ తెలుసు. సో, ఈ మంత్ కూడా అలానే సేల్ అయితే రన్ అవుతుందండి అమెజాన్‌లో. వాలంటైన్స్ డే సేల్ అనేది అప్ టు 40% వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి. చాలా పెద్ద బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్, డీల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. మీకు అందులో ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. మీకు ఉపయోగపడుతుంది, మీకు నచ్చింది అంటేనే కొనుక్కోండి. లేకపోతే లేదు. జస్ట్ నేను ఎవ్రీ మంత్ షేర్ చేసినట్లే మీకు ఈ రోజు కూడా షేర్ చేస్తున్నాను. ఈ మంత్ కూడా ఆల్రెడీ 2 వీడియోస్ షేర్ చేశాను. అండ్ ఇదొక వీడియో. ఫస్ట్ అయితే నేను హిమాలయ కోకో బటర్ వాళ్ళది నేను బాడీ లోషన్ తీసుకున్నానండి. నాకు 365 డేస్ కూడా బాడీ లోషన్ అనేది ఉండాలి. అది చాలా డ్రై స్కిన్. సో, అందుకని చెప్పేసి ఇదొక బాడీ లోషన్ తీసుకున్నాను. నేను జనరల్‌గా అయితే నివియా యూజ్ చేస్తాను. కానీ ఇది ఆఫర్‌లో ఉంది. అండ్ ఇది కూడా హిమాలయ ప్రొడక్ట్స్ కూడా నాకు బావుంటాయని చెప్పేసి తీసుకున్నాను. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది కూడా చాలా బావుంటుంది. సో, ఇదైతే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇంకోటొచ్చేసి ప్లమ్ నుండి నేను ఈ సీరమ్ తీసుకున్నానండి. లాస్ట్ టైము చిన్న సీరమ్ తీసుకున్నాను. ఆ సీరమ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, కొంచెం చిన్నది పెద్దది తీసుకున్నాను. ఇది కూడా మనకి అరౌండ్ 659 పడుతది. అంటే ఎంఆర్‌పీ. బట్ హాఫ్ రేట్‌కి ఎంతకొచ్చింది 348కి ఎంతకొచ్చింది. సో, అందుకని ఆఫర్‌లో ఉందని చెప్పేసి సేల్‌లోని ప్లమ్ సీరమ్ తీసుకున్నాను. ప్లమ్ సీరమ్ వల్ల ఫేస్ చాలా బావుంటదండి. ఇప్పుడు నేను కాశీ ఎళ్ళొచ్చిన తర్వాత చాలా టాన్ అయిపోయాను గానీ, నార్మల్‌గా అయితే ప్లమ్ సీరమ్ వాడితే ఫేస్ చాలా మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది. డ్రైగా అండ్ డల్‌గా అనిపించదు. చాలా నీట్‌గా కూడా ఉంటది. సో, అందుకని చెప్పేసి ప్లమ్ సీరమ్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకోటొచ్చేసి నివియా నుండి పర్ల్ అండ్ బ్యూటీ ఆహ్, ఈ రోల్ ఆన్ తీసుకున్నాను. అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో, ఇదేంటంటే మనకి మైల్డ్ స్మెల్ వస్తుందండి. మైల్డ్‌గా వాసనొస్తుంది. సో, ఇలా మనం రోల్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఎవరికైతే అండర్ ఆర్మ్స్ బ్లాక్‌గా ఉంటాయో వాళ్ళు ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తే కలర్ అనేది ఫేడ్ అవుతుందంట. అండ్ చాలా బావుంటదండి. మైల్డ్ స్మెల్ వస్తుంది. అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. సో, ఇదొకటి తీసుకున్నాననమాట. మెయిన్‌గా అండర్ ఆర్మ్స్ బ్లాక్‌గా ఉండేవాళ్ళు ఇది యూజ్ చేయండి. మంచి రిజల్ట్ కనిపిస్తది. అండ్ ఇంకోటొచ్చేసి మమాఎర్త్ నుండి నేనొక సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను. నేనెప్పుడూ చెప్తాను సన్ స్క్రీన్ నేను ఈ మధ్యన యూజ్ చేయడం స్టార్ట్ చేశానని. సో, ఇదొకటి తీసుకున్నాను. ఎప్పుడు వాడిన క్యారెట్ ఏదైతే ఉంటుందో సో, అదే తీసుకున్నాననమాట. సో, ఇదొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50 PA త్రిబుల్ ప్లస్ ఉంది. సో, ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతారనుకున్న వాళ్ళు ఇలాంటి ఎస్‌పీఎఫ్ 50 PA త్రిబుల్ ప్లస్ ఉన్నవి యూజ్ చేస్తే మనకి మన స్కిన్‌కి కరెక్ట్‌గా పనిచేస్తదనమాట. సో, మా మేత నుండి ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇదొకటొచ్చేసి మినిమలిస్ట్ నుండి ఒక సీరమ్ కూడా తీసుకున్నానండి. సో, ఇదొచ్చేసి పీలింగ్ సీరము. ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఇది నా స్కిన్‌కి కాదు. ఎవరైతే రెగ్యులర్‌గా వాడేవాళ్ళుంటారో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు గానీ, అండ్ అలాగే డ్రై స్కిన్ ఉండేవాళ్ళు గానీ వాడితే మాత్రం అంత బావుండదు. అంటే ఇంకా స్కిన్ అనేది డల్ అయిపోద్ది. ఇంకా కలర్ కాంప్లెక్షన్ కూడా తగ్గిపోతది. కొంచెం ఫెయిర్‌గా ఉంటారు. అంటే ఫెయిర్‌గా ఉంటారు సారీ. కొంచెం స్కిన్ అనేది ఆయిల్ స్కిన్
అండ్ పర్వాలేదు స్కిన్ అంత సెన్సిటివ్ కాదు అనుకునే వాళ్ళు మాత్రం మినిమలిస్ట్ సీరం యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది. సో ఇది ఒకసారి ఇక్కడెక్కడైనా టెస్ట్ చేసుకొని మీరు యూజ్ చేస్తేనే బెటర్ నన్ను అడిగితే మాత్రం. సో ఇది ఒకటి తీసుకున్నాను ఎప్పట్లానే మా ఆడపడిచాల అమ్మాయి కోసం. సో ఇవి నేను టోటల్గా తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే కొనుక్కోండి, సేల్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.